బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందన్న ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కేసీఆర్ పై సెటైర్లు వేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆయనకు ప్రజలు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారాయన. క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేశారంటూ నిప్పులు చెరిగారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం భారతదేశంలో కానీ రైతులకి నష్టపరిహారం వచ్చేది. ఈయన ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్కీము రద్దు చేసిండు. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మేము ప్రతిపక్ష శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాలు డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తారని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వాన వల్ల వరదల వల్ల కరువు వల్ల పంట నష్టం జరిగితే రూపాయి ఇవ్వలే. నువ్వు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని లాస్ట్ ఇయర్ కొంత ఏదో ఒక 2 జిల్లాలకు పోయి డ్రామా చేసి ఏదో ప్రకటించారు, అక్కడ కూడా పైసలు ఇవ్వలే. దయచేసి ఇది రైతులందరూ గమనించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. నిజంగా కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీతో కోఆపరేట్ చేసుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి లేకుండా 4000 మెగావాట్ల పవర్ ఈరోజు వరకు వచ్చేది. వీళ్ళు మొదలుపెట్టిన అక్కడ భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్స్కి ఎక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి దాన్ని ఆపిన వీళ్ళు ఈరోజు అబద్ధాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద పెట్టి లోపలున్న వాళ్ళు ఎవరో ఆ వైర్లు దొక్కుకుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడమంటారు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. మా ప్రభుత్వం 24 గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా సరే పవర్ కొనుగోలు చేసి 24 అవర్స్ పవర్ కొనసాగిస్తాము.